హాయ్ అండి. ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ అయితే ఇంకో కొన్ని గంటల్లోనే జరగబోతుంది కాబట్టి ఇండియా స్ట్రాటజీ ఎలా ఉంటుంది ఏంటని మాట్లాడుకుందాం ఒకసారి. ఎందుకంటే మ్యాచ్ గెలిసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నప్పటికీ మనం ప్రెజర్ సిచ్యువేషన్లో మనమైతే ఓడిపోతూ ఉంటాం. మనం చూసాం కదా రీసెంట్‌గా సౌత్ ఆఫ్రికా ప్రెజర్ సిచ్యువేషన్‌లోనే స్లోగా ఆడతారు. ఎందుకంటే మ్యాచ్ కొంచెం నిదానంగా ప్రోగ్రెస్ అయిన తర్వాత పవర్ ప్లేలో నిదానంగా ఆడి తర్వాత స్కోర్ చేద్దాం అనుకుంటారు. ఆ పద్ధతి అనేది చాలా రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ జాగ్రత్తగా ఆడుకోవాలి, వికెట్లు చేతిలో ఉంటే లాస్ట్‌లో కొట్టొచ్చులే అన్న థాట్‌లో ఎక్కువ మంది అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అదే ప్రయత్నం సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్‌లో చేసి టంబా బౌమా చూసాం కదా! 4, 5 రన్స్ కొట్టి 25 బాల్లు తీసుకోవడం చూసాం. ఎక్కువ బాల్స్ అయితే ఆడడం చూసాం. దాని కారణంగానే లాస్ట్‌లో 50 పరుగులు తక్కువతోటి అయితే ఓడిపోవడం చూసాం. అది ఇండియా చేయకూడదండి. ఇండియా ఎందుకంటే ఇంతకుముందు ఎలా అగ్రెసివ్‌గా ఆడుతున్నారు రోహిత్ శర్మ అదే అగ్రెసివ్‌తో ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చి యాంకర్ రోల్స్ పోషించాల్సి ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ సేమ్ అదే అగ్రెసివ్‌తో ఆడాల్సి ఉంటుంది. న్యాచురల్‌గా ఇంతకుముందు ఎలా ఆడారో అలా ఆడాను తప్ప కొత్తగా మళ్ళీ మనం కుదురుకుందాం, నిదానంగా ఆడదాం, వికెట్‌లో చేతులు పెట్టుకుందాం, లాస్ట్ 10 ఓవర్‌లో 15 ఓవర్‌లో కొడదాం అనుకుంటే కాదండి. ఖచ్చితంగా ఇంతకుముందు మనం ఎలా ఆడుతున్నామో అదే న్యాచురల్ గేమ్ అయితే ఆడుకుంటూ రావాలి. ఇంతకుముందు వరుసగా 4 మ్యాచ్‌లు మనమైతే గెలుచుకుంటూ వచ్చాం. 4 మ్యాచ్‌ల్లో ఇదే ధోరణితోటి ముందుకెళ్ళడం చూసాం. అగ్రెసివ్‌గా బౌలింగ్ గానీ ఏదైనా కానీ సరే వెళ్ళడం చూస్తున్నాం. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఎవరైతే వాళ్ళ కోచ్ ఉన్నాడో న్యూజిలాండ్ కోచ్ అయితే ఇదే చెప్పొచ్చాడు. మాకు పెద్దగా మిగతా వాళ్ళు పెద్ద ఇబ్బంది పెట్టే అవకాశం లేదు కానీ మాకు వరుణ్ చక్రవర్తి కొంచెం థ్రెట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మిస్టరీ స్పిన్నర్ కాబట్టి ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఏ ఏ బ్యాట్స్‌మెన్ కూడా గెస్ చేయలేకుండా అవుట్ అవుతున్నారు. అది మాకు కొంచెం థ్రెట్ అనిపిస్తుంది తప్ప మిగతా ఈజీగా అయితే మేమైతే మ్యాచ్ గెలుస్తామని అయితే వాళ్ళ కోచ్ అయితే చెప్తున్నారు. మనం ముందనుకుందే ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది అతని బౌలింగ్లో అయితే. చూద్దాం మరి ఎంతవరకు అతను సక్సెస్ అయ్యి ఈరోజు మ్యాచ్ని గెలిపిస్తాడు. ఇంకపోతే దాని తర్వాత మీరు చూసుకుంటే ఇంకా మన బ్యాటర్స్ అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అటుపక్క వాళ్ళు కూడా ఫామ్లో కనిపిస్తున్నారు. రచిన్ రవిచంద్ర కావచ్చు, మీకు హైయెస్ట్ స్కోర్గా ఉన్నాడు మీకు రచిన్ రవిచంద్ర కావచ్చు. ఎందుకంటే దీని ముందు వేరే ప్లేయర్ ఒకరు ఉన్నారు. అతను ప్లేయర్ గుర్తురాట్లేదు పేరు. అతనైతే హైయెస్ట్ ఉన్నాడు ప్రస్తుతం అయితే. దానికన్నా తక్కువలో కొంచెం రవిచంద్ర ఉండడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా కోహ్లీ కూడా మంచి హైయెస్ట్ రన్ గెటర్గా ఉన్నాడు. ఓవరాల్ చూసుకుంటే అటు పక్క వాళ్ళు కూడా చాలా సాలిడ్గా కనిపిస్తుంది మీకు. విలియమ్సన్ కానీ లేకుంటే లాథమ్ కానీ మీకు రవిచంద్ర కానీ వీళ్ళైతే డారెల్ మిచెల్ కావచ్చు, మీకు ఆ తర్వాత వచ్చే ఫిలిప్స్ కావచ్చు, చాలా కీ బ్యాటర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నారు. మంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ మీరు హెన్రీ ఏదో కొంచెం ఇంజూరీ అయిందని చెప్తున్నారు సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో. చూడాలి ఈ రోజు మ్యాచ్ ఆడతాడు లేదనేది క్లారిటీ లేదు కనుక చాలా అతను మిస్ అయ్యాడంటే చాలా బెనిఫిట్ ఇండియాకు పొందుతుంది. అతను మిస్ అయ్యాడంటే న్యూజిలాండ్ కూడా చాలా పెద్ద లాస్ అయితే ఉంటుంది. చూడాలి మరి ఈరోజు మ్యాచ్ అయితే మీరేమన్నారు కాంపిటీషన్ పెట్టండి. ఇండియా సునాయాసం గెలుస్తుందా లేకుంటే టఫ్ ఫైట్ న్యూజిలాండ్ ఇస్తుందో చూడాలి. నేను అనుకోవడం ఎప్పుడు కూడా ఈ న్యూజిలాండ్ మనతోటి టఫ్ ఫైటే ఉంటుంది. నాకౌట్ మ్యాచ్ల్లో అంత ఈజీగా అయితే వాళ్ళైతే మ్యాచ్ని అయితే వదులుకోరు. చూడాలి ఈరోజు మ్యాచ్ ఏం జరగబోతుందో. ఎందుకంటే ఇది లాంగ్ గేమ్ ఉంటుంది. 50 ఓవర్ల మ్యాచ్ కాబట్టి 2:30 స్టార్ట్ అయితే నైట్ 10 గంటలకు మ్యాచ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏ టైంలో ఏదైనా జరగచ్చు. చూడాలి వర్షం అంతరాయం అయితే ఏం లేదంటున్నారు కానీ ఒకవేళ వర్షం పడి రద్దయినా కూడా మళ్ళీ రేపైతే రిజర్వ్ డే అయితే ఉంది. రిజర్వ్ డే అయితే మనమైతే ఆడొచ్చు 10వ తారీఖు అయితే. అది కూడా రద్దు అయితే ట్రోఫీ అయితే సిరిసాగం ఇచ్చేస్తారు ఆఫ్ అంతే. రూల్స్ ప్రకారం అయితే ఇంతకుముందు 4 మ్యాచ్లు పాయింట్ల ప్రకారం అయితే ఏముండదు. ఆఫ్ అయితే ఇచ్చేస్తారు. ఇదేంటి కండిషన్స్. చూద్దాం మరి మీరేమంటారు కాంపిటీషన్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.